మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు మానేపల్లి నాగేశ్వరరావు గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి నాగలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు ఆదిబాబుని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తె అల్లుడు గారు వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ఆదిబాబుని ప్రేమించి తనకిచ్చిన భార్య దేవిని బట్టి నీ కొందనాలు. ఆదిబాబు దేవిని బట్టి ప్రార్థిస్తూ మీరు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుల కొరకు ఇద్దరు బిడ్డల కొరకు వందనాలు. కుమారుని బట్టి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే దేవి తల్లిగారైన వెంకటలక్ష్మి గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన ఈరోజు ఆదిబాబు అలాగే దేవి వారిది పెళ్లి రోజు. నాయన గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఎంతో క్షేమముగా కాపాడి మరి యొక్క నూతన వసంతం వీరి జీవితాల్లో మీరు అనుగ్రహించారు. వీరిని దీర్ఘాయుష్మంతులుగా దీవించండి. అనవసరములు కలిగి ఆరోగ్య క్షేమైశ్వర్యములు కలిగి సుఖశాంతులు కలిగి నీ కృపలో వర్ధిల్లు భాగ్యము వీరికి దయచేయండి. ఈ దంపతులను మీరు ఆశీర్వదించి దీవించండి. నీవు దంపతులను ఆశీర్వదించే దేవుడవు కనుక ఈ దంపతులను మీరు ఆశీర్వదించి దీవించండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకు వందనాలు. కుమార్తెను బట్టి కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈరోజు వారికి అక్షరాభ్యాసం చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇదిగో నాతో పాటు సంఘమంతా బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నీ యందే గుప్తములై ఉన్నవి కనుక ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించి బాగా చదువుకొని చక్కటి జ్ఞానము, జ్ఞాపశక్తి, బుద్ధి కుశలత, తగిన సమయస్ఫూర్తి ఈ బిడ్డలకు ఇచ్చి బాగా చదువుకునే భాగ్యము ఈ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ, మరి సమయంలో చిన్నమేర నుంచి వచ్చిన మా సోదరి లక్ష్మి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీ సంఘంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి ఈ సమయంలో మేమందరము కలిసి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ అక్షరాభ్యాసాన్ని జరిగిస్తూ ఉండగా బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో అక్షరాభ్యాసం జరిగిస్తుండగా బిడ్డలను మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇందులో ఎవరు పెద్ద? ఈయన పెద్ద. ఏం పేరు? సత్యకిరణ్, సత్యప్రియ. వీరికి ఇద్దరికి తణుకులో పెట్టాం కదా పేర్లు. తణుకు మందిర ప్రతిష్ఠ కొడుకులో పెట్టాం వీళ్ళకి. సత్యకిరణ్, సత్యప్రియ. 3వ సంవత్సరం. ఇప్పుడు అక్షరాభ్యాసం చేద్దాం. సత్యకిరణ్ చెప్తావా? యేసు అనమ్మా. యేసు ప్రభువు అను. ప్రభువు అను అనవా? ఓకే, మంచిది. ఇలారా మరి చక్కటి అక్షరాభ్యాసం చేసాడు కుమారుడు. చప్పట్లు కొట్టను సార్ అందరూ. ఓకే, చాలా సంతోషం. మంచిది. సత్యప్రియ కదా? సత్యప్రియ చెప్తావు నువ్వు? యేసు అనమ్మా. యేసు ప్రభువు అనరా తల్లి. ప్రభువు. అందరూ చప్పట్లు. ఓకే, నీకు అందరూ చప్పట్లు కొట్టారు రోయ్. వెరీ గుడ్. అది ఓకేనా? రాసావా? ఓకే. ఈయన తండ్రి ఆదిబాబు దేవిని జ్ఞాపం చేసుకోండి. 15 సంవత్సరాలు వెళ్ళి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో నీ మందిలో మేము అందరము కలిసి వీరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీ దీవెనలతో నింపండి. ఈ దంపతులు మీరు ఆశీర్వదించి దీవించండి. మరొకసారి చిన్నపిల్లలిద్దరిని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ వచ్చిన నాగేశ్వరరావు గారిని బట్టి, మా సోదరి నాగలక్ష్మి గారిని బట్టి,
అలాగే వెంకటలక్ష్మి గారిని బట్టి, లక్ష్మి గారిని బట్టి, అలాగే నాయనా మరి నాగేశ్వర గారి మనవరాలను బట్టి మీ సందో ప్రార్థన చేస్తూ ఈ ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.